నల్గొండ జిల్లాను టీబీ రహిత మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఉదయాదిత్య భవన్ జిల్లా అధికారులు ప్రముఖ వ్యక్తులతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించారు. ఒకరోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో జిల్లా అధికారులు ప్రముఖ వ్యక్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముందుగా రాష్ట్ర గవర్నర్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ నల్గొండ జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, జిల్లాలో YTPS నీటిపారుదల, వైద్య ఆరోగ్య, విద్య, జల్ జీవన్, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం, సమగ్ర శిక్షా అభియాన్, భవిత కేంద్రాలు, గ్రామ సడక్ యోజన, టీబీ ముక్త్ భారత్, ఆయుష్మాన్ భారత్, గ్రామీణాభివృద్ధి ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, గృహ నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు, ఆబజన జాతీయ యోజన, ఆది కర్మయోగి అభియాన్ తదితర పథకాలపై లెక్కలతో సహా వివరించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లాలో శాంతి భద్రతలపై వివరాలను తెలియజేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, లైన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మదన్ మోహన్, ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, వైద్యులు జయప్రకాష్ రెడ్డి, సామాజిక కార్యకర్త సురేష్ గుప్తా, కవి సాగర్ల సత్తయ్య, దుశ్చర్ల సత్యనారాయణ, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కృష్ణకాంత్ నాయక్, రైతు రామ్రెడ్డి, 10వ తరగతి జిల్లా టాపర్ విద్యార్థిని అమూల్య, హెచ్ఐవిపై పనిచేస్తున్న సంఘ సంస్కర్త మేరీ తదితరులు వారు చేస్తున్న రంగాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర గవర్నర్కు వివరించారు. జిల్లా అధికారులతో ముఖాముఖి సందర్భంగా జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాసులు జిల్లాలో టీబీ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు, చికిత్స తదితర అంశాలను వివరించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ క్షయవ్యాధిని జిల్లాలో సమూలంగా నిర్మూలించేందుకు ఉన్న అడ్డంకులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలలో టీబీ పట్ల అవగాహన కల్పించాలని, క్షయవ్యాధి నివారణకు సొసైటీలో అందరినీ భాగస్వామ్యం చేయాలని అన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కవులు, కళాకారులు, రచయితలు, వివిధ రంగాలలోని ప్రముఖులను టీబీ ముక్త్ భారత్లో భాగస్వాములను చేసి వారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి టీబీని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డికి సూచించారు. టీబీ నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీబీ ముక్త్ భారత్ కార్యక్రమానికి భారత ప్రధాని సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, గ్రామాలలో సర్పంచులను చురుకుగా పాల్గొనే విధంగా చూడాలని, కవులు, కళాకారులు, రచయితల ద్వారా సాంఘిక నాటకాలు, నాటికలు, పద్యాలు, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలని, టీబీకి వ్యతిరేకంగా అందరినీ భాగస్వాములు చేయాలని సూచించారు. అలాగే నల్గొండ జిల్లాలో గాంజా ఎక్కువ మొత్తంలో ఉందని తెలుసుకుని గాంజా నిర్మూలనలో సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఈ 2 అంశాలపైతో పాటు మహిళా సాధికారతకు కృషి చేయాలని, ఈ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని చెప్పారు. కళాకారులు, కవులు, పర్యావరణవేత్తలు సైతం పనిచేయాలని కోరారు. విశ్వవిద్యాలయ వీసీలు మొదలుకొని కింది స్థాయి వరకు అందరూ భాగస్వాములు అయితే టీబీ, మాదక ద్రవ్యాలను పూర్తిగా నివారించవచ్చని, అప్పుడు నల్గొండ జిల్లాను టీబీ, మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. ముఖ్యమైన పథకాల అమల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి మారుమూల గిరిజన ప్రాంతాలపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్షేత్రస్థాయిలో చివరి మనిషి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ రంగాలలో పనిచేస్తున్న ప్రముఖులు వారి సొసైటీకి ఏం చేయగలమో ఆలోచించాలని, ఈ విషయంపై ఎంపీ ప్రత్యేక శ్రద్ధ వహించాలని పునరుద్ఘాటించారు. నల్గొండ జిల్లాలో వైద్యం, ఆరోగ్యం, విద్యా పథకాల అమలు పట్ల ఆయన జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారు. అలాగే పోషణ అభియాన్తో పాటు ఇతర పథకాలు బాగా అమలు చేస్తుండడం పట్ల కితాబునిచ్చారు. పౌష్టికాహారం, టీబీ నివారణ, మాదక ద్రవ్య నివారణ తదితర పథకాలలో సమాజంలోని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంపీ రఘువీర్ రెడ్లు రాష్ట్ర గవర్నర్ను శాలువా, మెమంటోతో సత్కరించారు. నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు నల్గొండ జిల్లాలో టీబీ నివారణకు ముఖ్యుల సలహాలు తీసుకోవడమే కాకుండా జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని అన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో ఆసియాలోని అతిపెద్ద రైస్ మిల్లు ఇండస్ట్రీ ఉందని, దీనివల్ల వాతావరణ కాలుష్యం, టీబీ వంటి వ్యాధులు సోకడానికి ఆస్కారం ఉందని, ఆ ప్రాంతంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి టీబీ నివారణకు కృషి చేస్తామన్నారు. అలాగే పట్టణాల్లో గాంజా వాడకం ఎక్కువగా ఉందని, దీనిని నివారించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్,
దేవరకొండ ఏసీపీ మౌనిక, డిఎఫ్ఓ రాజశేఖర్, రాష్ట్ర గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. We can involve the VCs of university. We can honor the sarpanchas. And I saw the list of, the private people or the societies who are doing this TV moves. I did not see the name of Lions Club is there.